ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 14వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు నీకు ఇచ్చిన వాక్కును బట్టి నీ జీవితంలో ఆ వాక్యమును స్థిరము చేయమని, స్థిరపరచమని, దేవుడు సిద్ధపరిచిన ఆ ఆశీర్వాదములకు, అభివృద్ధికి, సమస్తమునకు కూడా యోగ్యులగినట్లుగా నిన్ను నీ కుటుంబమును సిద్ధపరచమని దేవుని సన్నిధిలో నీవు ప్రార్థించవలను. దేవుడు నీకు ఒక వాగ్దానమునిచ్చారు అంటే ఆ వాగ్దానం నెరవేర్పును తప్పకుండా నీ జీవితంలో నీవు చూడగలవు. మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. దేవుడు తప్పకుండా నీ కుటుంబంలో ఇట్టి ఉన్నతమైన ఆశీర్వాదమును అనుగ్రహిస్తారు. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన తండ్రి, మీ ఘనమైన నామమును కొందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం. రాజా, జీవము కలిగిన దేవుడా, మీరిచ్చిన వాగ్దానమును మీ బిడ్డ జీవితంలోనూ కుటుంబంలోనూ కూడా స్థిరపరచమని, నాయన మీరు సిద్ధపరిచిన అభివృద్ధిని, ఆశీర్వాదమును వారికి సొంతము చేయమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాము. నాయన మీరిచ్చిన ఆశీర్వాదములు, మీరు సిద్ధపరిచిన దీవెనలను పొందుకొని మీ కృపలో నాయన వారు జీవించగలిగే యోగ్యతను ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి తండ్రి. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్యహస్తములకు అప్పగించుకొంచున్నాము తండ్రి. అందరికీ నీ కావాల్సిన ఆయురారోగ్యమును, పరిపూర్ణమైన రక్షణను, దీర్ఘాయుష్ను, నెమ్మదిని ప్రసాదించండి. మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి తండ్రి. మేలులతో ప్రతి హృదయమును తృప్తిపరచమని మీ కాళ్ళు పట్టు వేడుకుంటున్నాము. జీవము కలిగిన దేవుడా, మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, వ్యాపార విధులలో, ఉద్యోగ విధులలో మీరు తోడుగా ఉండండి నాయన. మీ జ్ఞానమునిచ్చి మీ మెలకువలను అనుగ్రహించి నడిపించండి. బిడ్డల కష్టమునకు తగిన ఫలములు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. కుటుంబాల్లో ఉన్న చింతలు తొలగించండి, అనారోగ్యములను దూరపరచండి నాయన స్వస్థతను అనుగ్రహించి ఆరోగ్యముతో నాయన మా ప్రియులను జీవింపచేయమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. కుటుంబములలో ఉన్న ఆర్థికపరమైన ఇబ్బందులను దూరపరచండి తండ్రి. నాయన ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచండి రాజా. అవసరమైన ప్రతి ఆశీర్వాదమును మీ మహిమలో నుంచి అనుగ్రహించమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటూ ఉన్నాము నాయన. కుటుంబాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాం తండ్రి. విద్యాభ్యాసము చేస్తున్న బిడ్డలకి ఉన్నతమైన విద్యను ప్రసాదించండి తండ్రి. జ్ఞానమును, ఆరోగ్యమును ప్రసాదించండి. జ్ఞాపక శక్తిని ప్రసాదించండి తండ్రి. మంచిగా చదువుకొని ఉన్నతమైన భవిష్యత్తును పొందుకునేటట్టు దీవించండి. వాగ్దానము చేసిన దేవుడా, మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందిస్తానని మాట ఇచ్చిన దేవుడా, నాయన మీ మాట నాయన మా ప్రియుల కుటుంబాల్లో నెరవేర్చమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాం తండ్రి. వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు, గర్భఫలముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీ కృపాహస్తములకు అప్పగించుకొంచున్నాము. సహాయం చేయండి. సకాలంలో చక్కని వివాహములు జరిగించండి తండ్రి. ఉద్యోగములు ప్రసాదించండి నాయన చక్కని గర్భఫలములు అనుగ్రహించమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఏ బిడ్డ కూడా నాయన నిరుత్సాహంతోనూ నాయన అసహనముతోనూ జీవించకుండా అందరూ కూడా నాయన ఉత్సాహముగా, సంతోషముగా, నెమ్మది గలవారై జీవించేటట్టు ప్రతి వారికి మీ వాత్సల్యతను మెండుగా అనుగ్రహించమని మీ కాలు పట్టి వేడుకుంటున్నాము. పసిపిల్లలను, వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన వారికి ఆరోగ్యమునిచ్చి సమస్త ఆశీర్వాదములు నాయన సమస్త మేలులు మీ మహిమలో నుంచి అనుగ్రహించి దీర్ఘాయుష్నిచ్చి కాపాడండి తండ్రి. జీవము కలిగిన దేవుడా, మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాం తండ్రి. అందరినీ కాచి కాపాడమని ఈ స్తుతియు ప్రార్థనయు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.